Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah 29 verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకొనబడింది. For I know the thoughts that I think toward you, say the Lord. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Many Christians know, they cling and claim Jeremiah 29:11. అనేక మంది క్రైస్తవులైన వారికి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనానికి వాళ్ళు దాన్ని కోరుకుంటారు, దాన్ని హత్తుకొని ఉంటారని కూడా మనకు తెలుసు. They take comfort in this promise when they are facing temptations. శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ వచనం నుండి ఈ వాగ్దానాన్ని తీసుకొని వారు ప్రోత్సహించబడతారు. When they face troubles and trials కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు and other difficult situations in life, they claim this promise. ఇతర కష్ట పరిస్థితుల్లో, జీవితంలోని కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని కోరుకుంటారు. Remember, it is not a promise to rescue us immediately from hardship and suffering. గుర్తుపెట్టుకోండి, మనం ఎదుర్కొన్నటువంటి కష్టాలు, పరీక్ష పరిశోధన నుండి వెంటనే మనం విడుదల పొందుతాం, తప్పించుకోగలం అనే దానికి కాదు వాగ్దానం. Rather a promise that God has a plan and purpose for our life. ఇంకా చెప్పాలంటే దేవుడు మన జీవితం కొరకు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అని చెప్తుంది. Yeah, whatever may be your current situation. ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఏదైనా కానీ He can work through it to prosper us and to give us hope. కాబట్టి మనము వర్ధిల్లినట్లుగాను మనకి నిరీక్షణ కలిగించేవిగా ఉన్నాయి ఈ మాటలు. This verse is a reminder of that blessed hope. కాబట్టి ఈ వచనం అలాంటి ఆ ధన్యకరమైనటువంటి నిరీక్షణని కలిగించడానికి జ్ఞాపకం చేస్తుంది. To be frank, వాస్తవంగా చెప్పాలంటే the Lord has never promised to remove the trials. దేవుడు ఎప్పుడు కూడా కష్టాలను తొలగిస్తాను అనలాంటి వాగ్దానాలు ఏం చేయలే. But He promised His presence with us during the trials. అయితే ఈ కష్ట సమయాల్లో, పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు సన్నిధి తోడుగా ఉంచుతాను అనే వాగ్దానం అయితే చేశాడు. For example, ఉదాహరణకి God can remove the furnace of Nebuchadnezzar and save Shadrach, Meshach, Abednego. దేవుడు నెబుకద్నెజరు ఆ పెట్టినటువంటి అగ్నిగుండాన్ని తొలగించి షద్రక్ మేషక్ అబేద్నెగోలని కాపాడగలడు, తప్పించగలడు. But God allowed them to be thrown into that fiery furnace. కానీ దేవుడు ఆ మండుచున్నటువంటి ఆ వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడేటట్లుగానే చేసినాడు. But He was there with them in their trouble. అయితే వారి ఆ ఇబ్బందికరమైన ఆ పరీక్ష పరిశోధనలో దేవుడు వారితో కూడా ఉన్నాడు. When we understand the historical and literal context of the promise in Jeremiah 29:11, ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ఆ సందర్భాన్ని కానీ మనము లేఖనాల్లో ఉన్న సందర్భాన్ని మనం గ్రహిస్తే then we can understand that it takes on a deeper, more relevant and even more powerful meaning for our lives. అప్పుడు మన జీవితానికి మరింత లోతైన, శక్తివంతమైనటువంటి ఆ అర్థాన్ని ఇస్తుందని గ్రహించగలం. Understanding the context of the passage of scripture, లేఖనాల భాగంలో ఉన్న సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే, let it be any portion of the Bible, బైబిల్ గ్రంథంలోని ఏ భాగమైనా కానీ that will help us to avoid the human tendency of reading into the scripture. కాబట్టి లేఖనాల్లో ఏదో ఓ మాదిరిగా చదివేటువంటి ఆ ప్రమాదంని తప్పిస్తుంది అది. Generally, many people when they read the scripture, సాధారణంగా చాలా మంది లేఖనాలను చదువుతున్నప్పుడు when they come across with any promise, ఏదైనా ఒక వాగ్దానం వాళ్ళకి ఎదురైనప్పుడు immediately draw their desired meaning and will enjoy superficial satisfaction. వెంటనే వాటిలో నుండి వారికి కావలసినటువంటి, వారు అనుకున్నటువంటి ఇష్టమైన ఆ ఇష్టమైనటువంటి ఆ భాగం ఒకటే తీసుకొని ఇక దాని యందే సంతోషిస్తూ భ్రమలో Oh, ఉండిపోతారు. God has spoken to me. దేవుడు నాతో God has given మాట్లాడాడు, me this verse. దేవుడు నాకు ఈ వచనం Oh, ఇచ్చినాడు. this is superficial satisfaction. ఇదంతా కూడా పైకి తృప్తి మాత్రమే. They satisfactorily say that God has spoken to them through the word of God. ఇక దేవుడు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఎంత సంతృప్తికరంగా చెప్పేస్తుంటారు. It can be right or wrong. అది సరైనది కావచ్చు, తప్పు కూడా కావచ్చు. Don't play with God's word. మరి దేవుని వాక్యముతో మనం ఆటలాడొద్దు. Jovially somebody said like this. చూడండి, కొంచెం హాస్యాస్పదం, నవ్వుకోవడానికి ఒక వ్యక్తి అన్నాడు. One person wanted to inquire with the Lord in a particular matter. ఒక వ్యక్తి ఒక విషయంలో దేవుని విచారించాలని కోరినాడు. So casually he opened the Bible. యథావిధిగానే మామూలుగా బైబిల్ తెరిచాడు. When he opened, బైబిల్ తెరిచినప్పుడు he saw Matthew 27:5. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం కనబడింది ఆయనకి. And what is written there? అక్కడ ఏమని రాయబడింది? Judas went and hanged himself. యూదా వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చాను. Being unhappy over this verse. ఈ వచనం చూసినప్పుడు
ఆయనకి ఏమి సంతోషం అనిపించలే. So because he wanted to inquire from the Lord, but the problem is, this verse came. సరే దేవుని దగ్గర పోయి విచారించి తెలుసుకోవాలనుకున్నాడే కానీ తీరా చూస్తే ఈ వచనం ఆయనకి ఎదురైంది. Like a lottery system, he opened the Bible. ఏదో లాటరీ తీసినట్లుగా బైబిల్ తెరిచాడు. So being unhappy over this verse, కాబట్టి ఈ వచనం చూసి ఆయనకి ఏమి సంతోషం he అవ్వలేదు. opened the Bible again and saw another verse. మరలా బైబిల్ తెరిచాడు అట్లాగే మామూలుగా ఇంత ముందు లాగానే ఇంకో వచనం చూశాడు. This time he got John 2:5. ఈసారి ఏమైంది? యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం కనబడింది. What is written there? అక్కడ ఏమనుంది? Do what he says. నీవు వెళ్ళి ఆయన చెప్పినది చేయమను. So don't play with God's word like a lottery. కాబట్టి ఇట్లా ఒక లాటరీ లాగా దేవుని వాక్యంతో ఆటలాడొద్దు. Don't interpret as per your convenience. అంటే నీకు అనుకూలంగా ఉంది అన్నట్టుగా తీసుకోవద్దాన్ని. But when you study and know the actual context of that promise or scriptural passage, అయితే ఆ వాగ్దానము లేదా ఆ లేఖన భాగం వాస్తవంగా ఆ సందర్భం ఏమిటిదో పూర్తిగా నువ్వు చదివితే then we can understand the original meaning intended by God and his prophet. అప్పుడు దేవుడు ఏమి ఉద్దేశించాడో ప్రవక్త ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడో అది మనం అర్థం చేసుకోగలం. So from the historical context, కాబట్టి ఇప్పుడు చారిత్రాత్మకమైన సందర్భాన్ని బట్టి Jeremiah spoke these words to Jews who are eventually being carried into exile from Jerusalem to Babylon. ఇర్మియా ఇశ్రాయేలీయులు యెరూషలేము నుండి బబులోనికి ఇక చెరలోనికి పోతున్నారు కదా, వాళ్ళని ఉద్దేశించి చెప్పినాడు. One can only imagine what it would be like to live under the domination of their enemies. కాబట్టి ఆ శత్రువుల యొక్క ప్రభావంలోనికి వాడి అధికారంలోకి పోయిన వాడికి అర్థమవుతుంది దాని బాధలు ఏమిటియో. And then to be forced by those enemies to leave your homeland. అప్పుడు నీ స్వదేశాన్ని బలవంతంగా విడిచిపెట్టవాళ్ళని శత్రువు అట్లా బలవంతం చేస్తాడు. And forcibly they are taking you to a foreign country as captives to settle there. బలవంతంగా నిన్ను చెరలోనికి అన్య దేశంలోనికి తీసుకొని వెళ్తాడు. నువ్వు అక్కడే ఉండిపోయేటట్టు చేస్తాడు. That is the historical context. ఇది చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. From literal context, ఇప్పుడు అక్షరార్థంగా సందర్భాన్ని చూస్తే see the sequence of this chapter. ఈ అధ్యాయం యొక్క వరుస క్రమాన్ని గమనించండి. We discover from the previous chapter అంతకు పూర్వం అధ్యాయం నుండి మనం తెలుసుకునేది that Jeremiah has just pronounced judgment upon the false prophet Hananiah. ఇర్మియా అప్పుడే అబద్ధ ప్రవక్త అయిన హనన్యా గురించి ఆయన తీర్పు ప్రకటించాడు. Hananiah told the people that God would break the yoke of Babylon. హనన్యా ఏమన్నాడంటే దేవుడు ఈ బబులోను కాడిని విరిచివేస్తాడని చెప్పాడు. And freeing the people to return home to Jerusalem within 2 years. కాబట్టి ఒక 2 సంవత్సరాల్లోనే ఇక ప్రజలు విడుదల పొంది స్వదేశానికి తిరిగి వస్తాడు అని చెప్పాడు. Oh, this message was so sweet to their ears. కాబట్టి చెవులకు వినడానికి బాగానే ఉంది ఈ వర్తమానం. Because Jeremiah is telling 70 years and Hananiah is telling 2 years. ఎందుకని? ఇర్మియా ఏమో 70 సంవత్సరాలు చెర జీవితం అన్నాడు. హనన్యా ఏమో అది కాదు 2 సంవత్సరాలనే అయిపోతుంది అన్నాడు. So the message of Hananiah sounded appealing to the people without any doubt. కాబట్టి హనన్యా యొక్క వర్తమానం మాటకు వస్తే ప్రజలు ఇక దాని గురించి మన ఏ అనుమానం లేకుండా అది నమ్మదగినదిగా ఉందానికి. And it was a lie. అదేమో అబద్ధం. And it resulted in God removing Hananiah from the face of the earth. ఇప్పుడు దాని ఫలితం ఏమైంది? దేవుడు హనన్యాని భూమి మీదనే లేకుండా చేసినాడు. Yeah, that is what we read in 28th chapter of Jeremiah. ఇది ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయంలో చదవచ్చు. From verses 15 to 17. 15 నుండి 17 వచనాల్లో ఉంది. Instead, Jeremiah tells the people that they would live in Babylon for 70 years. దానికి బదులు ఇర్మియా ఏమన్నాడు? ఈ దేవుని ప్రజలైన వారు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉండాలి. Therefore, they should settle down. కాబట్టి ఇక వారు అక్కడ స్థిరపడిపోవాలి. They can build houses. ఇల్లు కట్టుకుంటారు. They can marry there. అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. And pray even for the peace and prosperity of the city in which they now found themselves. They have to pray for Babylon. కాబట్టి ఇప్పుడు వారు ఏ దేశంలో అంటే బబులోనులో ఉన్నారో ఆ బబులోను యొక్క క్షేమం సమాధానం కొరకు ప్రార్థన కూడా చేయొచ్చు. That is what we read in 29th chapter 4 to 10. అది 29వ అధ్యాయం 4 నుండి 10 వచనాల్లో చదవచ్చు. So when we meditate this, we understand that the words of Jeremiah 29:11 they were spoken to the people in the midst of hardship and suffering. ఈ మాటలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఇర్మియా పలికిన ఈ మాటలు ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఉద్దేశించి రాసిన మాటలు వాళ్ళని ఉద్దేశించారు. To be frank, they were desiring an immediate rescue like the one prophesied and lied about by Hananiah. వాస్తవంగా వాళ్ళు ఒక హనన్యా లాంటి వాడు ఏ విధంగా అయితే ప్రవచించాడో చెప్పాడో అలాంటి ఆదరణకరమైనటువంటి మాటలు కొరకు చూస్తున్నారు వాళ్ళు. But God's response is not to provide immediate escape from that difficult situation. అయితే దేవుని ఉద్దేశము ఈ కష్టంలో నుండి ఈ పరిస్థితిలో నుండి వెంటనే విడుదల పొందాలనేది కాదు. Rather, God promises that he has a plan to prosper them
in the midst of their current situation. అయితే వారున్న ప్రస్తుత పరిస్థితిలోనే దేవుడు వారిని వృద్ధిలోనికి తీసుకొని రావాలన్నది దేవుని ఉద్దేశం. And Christians facing difficult situations today can take comfort from Jeremiah 29:11. ఈ రోజు క్రైస్తవులు ఏదైతే కష్టాలు గుండా వెళ్తున్నారో నేటి వాగ్దానము ఇర్మియా 29:11 వచనం నుండి ఆదరణ పొందొచ్చు. We can understand that it is not a promise to immediately rescue us from hardships. ఇది మన కష్టాల నుండి వెంటనే విడుదల కలిగించేది కాదు. But he can work through it to prosper us and give us a hope and gives us a future. అయితే మనకి నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు అవి. As Christians, క్రైస్తవులుగా all of us without any exception, మనందరం ఏ మినహాయింపు లేకుండా yes, we will go through difficulties of life for our faith in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి మన జీవితంలో కష్టాల గుండా వెళ్ళవలసి వస్తది. Christian life is a battle. క్రైస్తవ జీవితం అనేది రణరంగం లాంటిది. Every true believer will have to face troubles of some kind or other. నిజమైన ప్రతి క్రైస్తవుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. Your problem may not be my problem. నీకున్న సమస్య నాకుండకపోవచ్చు. But both will have problems. కానీ ఇద్దరికి సమస్యలు ఉంటాయి. Some Christians, కొంతమంది క్రైస్తవులు out of discouragement, they will comment before others saying, నిరుత్సాహంతో ఇతరుల ముందు చెప్తుంటారు, brother, you do not know and cannot understand my problem. అన్న నా సంగతి నీకు తెలియదన్నా, నువ్వు అర్థం చేసుకోలేవన్నా నా సమస్యల్ని అంటారు. It is true. నిజమే. I do not know and I cannot understand your problem. నీకున్న సమస్య నాకు తెలియదు, నేను అర్థం చేసుకోలేను కూడా. But it is true otherwise also. కానీ అట్లాగే వాళ్ళ విషయంలో చూస్తే నీ విషయంలో కూడా అదే సత్యం కదా. You also don't know my problem, you too cannot understand my problem. నువ్వు కూడా నా సమస్య నువ్వు తెలుసుకోలేవు, నీకు అర్థం కాదు. Reason is, కారణం ఏమిటంటే your problem is different and my problem is different. నీకున్న సమస్య వేరు, నాకున్న సమస్య వేరు. Their intensities differ. వాటికి ఉన్నటువంటి తీవ్రత వేరుగా ఉంటుంది. Your problem may be with your health. నీకున్న సమస్య ఆరోగ్యపరమైనది కావచ్చు. My problem may be due to my neighbor. నాకున్నటువంటి సమస్య నా ఇరుగు పొరుగు వారితో కావచ్చు. Your problem may be because of financial nature. నీకున్న సమస్య ఆర్థిక పరమైనది కావచ్చు. And my problem may be due to my colleagues in office. నాకున్న సమస్య నా ఆఫీస్ లో నాతో కలిసి పనిచేసే సహచరులను బట్టి కావచ్చు. Or it may be due to my children. లేదా నా పిల్లలను బట్టి కావచ్చు. Therefore, every believer can have hope due to today's promise from Jeremiah 29:11. కాబట్టి ప్రతి విశ్వాసి నేటి దిన వాగ్దాన వచనమైన ఇర్మియా 29:11 నుండి ఒక నిరీక్షణని కలిగి ఉండొచ్చు. The Lord has not forgotten us. దేవుడు మనల్ని మర్చిపోలేదు. He will visit us. ఆయన మనల్ని దర్శిస్తాడు. He will rescue us from these sufferings. ఈ శ్రమల నుండి మనల్ని విడిపిస్తాడు. His eternal plans and purposes for our lives cannot be thwarted by these hardships and sufferings. ఈ కష్టాలు సమస్యల ద్వారా దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి నిత్యమైనటువంటి సంకల్పాలని అవి ఏమాత్రం కూడా చెడగొట్టలేవు. In the following verses, God confirms the hope by saying, తర్వాత వచనాల్లో దేవుడు నిరీక్షణని కలిగిస్తానని ఒక రుజువుగా ఆయన చెప్తున్న in మాటలు verses 12 and 13, 12-13 వచనాల్లో, call on me and come and pray to me. I will listen to you. You will seek me and find me when you seek me with all your heart. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినెడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడలా మీరు నన్ను కనుగొందురు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, as a believer, ఒక విశ్వాసిగా today you may be going through difficulties, ఈ రోజు ఏదైనా కష్ట పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, but take hope in today's promise. అయితే నేటి దిన వాగ్దానం నుండి ఒక నిరీక్షణను కలిగి ఉండాలి. Pray to him. ఆయనకు ప్రార్థన చెయ్యి. He will surely rescue you. నిశ్చయంగా ఆయన నీకు విడుదలిస్తాడు. He will surely fulfill his plans in and through your life. నిశ్చయంగా నీ జీవితం ద్వారా, నీ జీవితంలో తన యొక్క సంకల్పం, ప్రణాళికల్ని ఆయన నెరవేరుస్తాడు. Never forget that you are so valuable to him. నీవు ఆయనకి ఎంతో విలువైన వాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోదు. He purchased you with his precious blood. తన యొక్క అమూల్యమైన రక్తంతో నిన్ను కొన్నాడు ఆయన. He has great plans for you. నీ కొరకై గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He got special plans for you. నీ కొరకు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి He ఉన్నాడు. got specific plans నీ for you. కొరకు నిర్దిష్టమైన ప్రణాళికలు He కలిగి got ఉన్నాడు. unique plans for you. నీ కొరకు విశిష్టమైన అసమానమైన He ప్రణాళికలు got కలిగి ఉన్నాడు. detailed plans for you. నీ కొరకు వివరమైన ప్రణాళిక He కలిగి got ఉన్నాడు. continuous plans for you. నీ కొరకు ఎడతెగని కొనసాగుతూ ఉండే ప్రణాళిక కలిగి He ఉన్నాడు. got sure plans for your life. నీ జీవితం కొరకు నిశ్చయమైనటువంటి ప్రణాళిక కలిగి The ఉన్నాడు. promise for today says, నేటి దిన వాగ్దానము సెలవిస్తున్న మాట, He got wonderful thoughts for you. నీ కొరకు అద్భుతమైనటువంటి తలంపులు ఆయన కలిగి So ఉన్నాడు. don't get discouraged. కాబట్టి నిరుత్సాహపడదు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను కాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, Lord, we thank you for your infallible, O Lord, stable promises. దేవా ఎన్నటికీ తప్పిపోని
స్థిరమైనటువంటి మీ వాగ్దానాలను బట్టి వందనాలు. If you say something, O Lord, heaven and earth may pass away, it will come to pass. ఏదైనా నువ్వు సెలవిచ్చావంటే భూమి ఆకాశమైనా గతించిపోవచ్చేమో గాని నీ మాటలు తప్పక O నెరవేర్చబడతాయి. Lord, you got wonderful thoughts for us. దేవా మా కొరకై అద్భుతమైనటువంటి తలంపులను మీరు కలిగి You have ఉన్నారు. never promised that you will remove troubles from our life. ప్రభువా మా జీవితంలో కష్టాలను తొలగిస్తాననే వాగ్దానాలు చేయలేదు మీరు. But in the trouble, you are with us. అయితే ఆ కష్టాల్లో మాతో కూడా ఉంటాను అనే వాగ్దానం You చేశారు. are in the furnace in Babylon. బబులోనులో అగ్నిగుండంలో ఉండినావు. You are also in the lion's den. సింహముల గుహలో కూడా ఉండినావు. Before Joshua went to Jericho, you are already there. యెహోషువ ఎరికోకు వెళ్ళక ముందు అప్పటికే నువ్వు ఉన్నావు అక్కడ. As the captain of the hosts of the Lord, thou art there. యెహోవా సేనాధిపతిగా నువ్వు మా కొరకు వచ్చి ఉన్నావు. Even before Abraham reached Moriah to offer Isaac, అబ్రహాము ఇస్సాకును అర్పించడానికి ఇంకా మొరియా పర్వతం వెళ్ళకముందే already as the Lamb of God, you are there. అప్పటికే దేవుని గొర్రెపిల్లగా నువ్వు అక్కడికి వచ్చున్నావు. Oh Lord, your thoughts are great. ఓ దేవా మీ తలంపులు గొప్పవి. Our dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన they వారు may not be discouraged by seeing the situation. దేవా వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నిరుత్సాహపడకుందురుగాక. The circumstances may be discouraging, but our encouraging God is always with us. పరిస్థితులు వారిని నిరుత్సాహపరుస్తూ కృంగదీస్తుండొచ్చేమో కానీ ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచే దేవుడు మాకున్నాడు. Oh Lord, your thoughts, they will create hope in our lives. దేవా మీ యొక్క తలంపులు మా జీవితంలో నిరీక్షణని పుట్టిస్తున్నాయి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Help us to expect great things from you and attempt great things for you. మీ నుండి ప్రభా మేము గొప్ప కార్యాలు ఆశించేవారుగాను మీ కొరకే మేము గొప్ప కార్యాలు తలపెట్టువారుగాను చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.